దాహం తీరలా. జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండేవాళ్ళు కానీ, ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వారు కానీ డబ్బులు సంపాదించుకుంటే సహించకూడదు. వాళ్ళు సంపాదించుకుంటే రేపు ఏదన్నా మన అధికారానికి ఇబ్బంది వస్తుందనేటువంటి ఉద్దేశంతో నేను మనవి చేస్తున్నా. 500 కోట్ల రూపాయలు ఇచ్చారండి ఈ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు. 41.12కి 500 కోట్లు 949 కోట్ల రూపాయలు ఇచ్చి ఊరిని అబ్బాపురిగా చేసుకోలేదే, అన్నీ అయిపోయినాయే. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి ఈ కేసులు తోడదాం, ఈ ప్రాపర్టీస్ డిస్ప్యూట్స్ తేల్దాం, ఇబ్బంది పెడదాం, వీరుంటే నొక్కేద్దాం. నొక్కటం మీ వల్ల కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అదేమంటే పీకేఎల్ శ్రీధర్ అండ్ కంపెనీ అండ్ సంతానం ఎల్ఎల్పి ఇదేదో బినామీ కంపెనీ అనో లేకపోతే సాయిరెడ్డి గారి సొంత కంపెనీ లాగా చెప్పేటటువంటి పరిస్థితులు మీరు తీసుకొస్తున్నారు. చాలా దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు ఈనాడు పచ్చపత్రికలు వారికి ఉన్న బలాన్ని ఉపయోగించేటట్టు కార్యక్రమం చేస్తున్నారు. ఇంకోటి కూడా చెప్తున్నా, నేను డైరెక్ట్గా కేసే పెట్టొచ్చుగా. మొట్టమొదటి రోజునే అటు బెటరు. ముందు ఒక ఆయన పంపించారు మహానుభావుడిని, వెళ్ళి ఆయన పీడిఎస్ రైస్ పట్టుకుంటా అన్నాడు. అది పట్టుకోలా. సీజ్ ది షిప్ అన్నాడు. అది కాల. అసలు సీజ్ ది షిప్ కాదురా బాబు, మొత్తం పోటీనే చేద్దాం అనుకుంటున్నారు. ఏంది నాకు అర్థం కాల. మొట్టమొదటి చెప్పొచ్చుగా. కానీ ఒక్క విషయంలో మాత్రం నాకు బాగా నచ్చాడబ్బా చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారిని ఎంత చక్కగా ఉపయోగించుకోవాలో అంత చక్కగా ఉపయోగించుకున్నాడు. ఎందుకో తెలుసా? ఈ కేవీ రావు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి బినామీ అని, చంద్రబాబు నాయుడు గారే పోర్టు కట్టబెట్టాడని భీంకాలు పలికాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడు? 19 ఎన్నికల్లో ఉపన్యాసం చెప్పాడు. ఇది అన్యాయం, అక్రమం, దోపిడీ, కేవీ రావుకి మొత్తం కట్టబెట్టేశాడు. అన్ని కేకలేసావే. ఇవాళ వెళ్ళి కేవీ రావు గారికి డిస్ప్యూట్కి ప్రారంభోత్సవం చేసి వచ్చాడండి. సీజ్ ది షిప్ కాదు, దీనికి తగాదాకి ప్రారంభోత్సవం చేసి వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. చక్కగా ఎందుకు ఇచ్చావయ్యా, నువ్వు ఉప ముఖ్యమంత్రివి, నీకు ఇండివిజువాలిటీ ఉంది, చాలా సిన్సియర్గా ఉంటాను అని చెబుతున్నావు. ఎందుకు ఈ వ్యవహారం, ఈ దొంగ వ్యవహారం నువ్వు ఎందుకు వెళ్ళా? డబ్బులు తీసుకుంటున్నావా అంటే మావాడు మళ్ళీ కోపం. డబ్బులు తీసుకొని ఎందుకు వెళ్ళి ప్రజాసేవకి వెళ్ళావా? అసలు కేవీ రావుకి మన అరవిందోకి జరిగినటువంటి ఒడంబడిక సక్రమం కాదని ఎలా చెప్తారు మీరు అని అడుగుతా ఉన్నా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా ఇలాగే ఉంటుంది, కామెడీగా. చాలా చిత్తం లోతుగా చూస్తే కామెడీగా ఉంటుంది. మీరు చూశారుగా, సీజ్ ది షిప్. హీరో పలికిన డైలాగా ఇది, కామెడియన్ పలికిన డైలాగా? మరి మా కూటమి వాళ్ళంతా మా హీరో అంటున్నారు. సీజ్ ది షిప్ అంటే షిప్ సీజ్ అవ్వాలిగా, సీజ్ కాల అవ్వదు. ఎందుకు కాదంటే సీజ్ ది షిప్ అని ఆయనకి ఆ పవర్ లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ పవర్ లేదు. అంటే అది హీరో డైలాగా, కామెడీ డైలాగా? ఇట్ ఇస్ ప్యూర్లీ కామెడీ డైలాగ్. కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి వ్యవస్థల్ని తనకు అనుకూలంగా వాడుకుని తన కుమారుడికి ఏదో కట్టబెట్టాలి, అధికారంతో పాటు వేలాది కోట్ల రూపాయలు కట్టబెట్టాలనేటువంటి దుర్బుద్ధితో ఇవాళ ఈ కార్యక్రమం అన్నీ చేస్తున్నారు. అసలు చెప్పింది చేయటం మన బాబు గారికి వింటామంట లేదంటే ఉంటే నాకు చెప్పండి. మొన్న ఏమన్నాడు? బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా అన్నాడు. అసలు బెల్ట్ షాపులు లేనిది ఎక్కడ చెప్పమంటున్నా ఈ రాష్ట్రంలో. అందరిని ఆలోచించమని మనం వచ్చేస్తున్నా. బ్రాందీ షాపులు ఎవరైనా ఓటలు అడిగారా, దొక్క పగలు తీసేస్తానంటున్నాడు. అడగనోడు ఎవడో చెప్పమంటున్నా నేను ఈ రాష్ట్రంలో. మీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు అడగని వాళ్ళు ఎవరో చెప్పండి. అడగని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పెద్ద సన్మానం చేద్దాం. కానీ ఊరుకోడంట చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ షాపుల గురించి కానీ లేకపోతే మందు షాపుల గురించి కానీ ఎవరైనా ఓటలు అడిగితే సహించే ప్రశ్న లేదంట. భీంకాలు పరుగుతూ ఉన్నాడు పిట్టల దొరలాగా. అందరూ కొట్టుకు తినే బాచి బయలుదేరి విపరీతంగా కొట్టుకు తినేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉంటే మీరు ఇవాళ మాట్లాడతారు. అంతేకాదు, అసలు ఏంది బియ్యంలో గొడవ ఏంది? సరే, కాకినాడ సీపోర్టు నువ్వు కాజేయడానికి ప్లాన్ వేసి బియ్యాన్ని దగ్గరికి చీమలు పంపినట్టుగా మా పవన్ కళ్యాణ్ పంపావు అనుకో, అది వేరే విషయం. బియ్యం దగ్గర చీమలు వెళ్తాయి కదా, అట్ట వెళ్ళారు. చివరికేమో పెద్ద చేప పట్టుకోవాలని చంద్రబాబు గారు తాపత్రయపడిపోతున్నారు. బియ్యంలో వాటలేంది ఎవరికబ్బా నాకు చెప్పు. నేను మనవి చేస్తున్నా, ప్రతి నియోజకవర్గంలోనూ
20 లక్షలు, 30 లక్షలు, 10 లక్షలు, 5 లక్షలు తీసుకొని ఎమ్మెల్యే ఎవరో ఒక పేరు చెప్పమంటున్నాను నేను తెలుగుదేశం మొత్తంలో. టోటల్గా రైస్ ఎక్కడైతే ఉత్పత్తి జరుగుతుందో ఈ పీడిఎఫ్ రైస్లో మొత్తం వాటాలు తీసుకొని కాలం గడుపుతూ ఉంటే నువ్వేమో భీకర పోరాటాలు చేస్తున్నటువంటి ఫోజు పెడితే ఏం చెప్పాలి నాకు అర్థం కానటువంటి పరిస్థితిని మనం చేస్తున్నా. అదేమంటే మొన్న ఏదో పయ్యావుల కేశవులు గారు ఫైనాన్స్ మినిస్టర్, ఆయన వియ్యం కూడా అంట, ఆయన షిప్ మొన్న వెళ్ళిపోయింది, సర్టిఫై చేశారు మేము చెప్పిన తర్వాత అన్ని బ్రహ్మాండంగా తోసేయమని తోసేశారు. మళ్ళీ అప్పుడు షిప్ లోడ్ అవుతుంది. పయ్యావుల కేశవ్ గారు అంటాడు మా వియ్యం కూడా ఎప్పటి నుంచో చేస్తున్నాడు కానీ బాయిల్డ్ రైస్ చేస్తాడు తప్ప రా రైస్ చేయడని, చేసేదంతా రా రైసే నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేమంటే నాకును మా నానికి చెక్ పోస్టులు ఇస్తాయంట, మేము చెక్ చేసుకోవాలంట. మాకు చెక్ పోస్టులు ఇస్తాం, మేము చెక్ చేసుకుంటాం. మరి మీ ప్రభుత్వం ఏం చేసింది? గుడ్డి కూరల పళ్ళు దోవుతుంటుందా మేము చెక్ చేసుకుంటే? ప్రభుత్వం చేసింది ప్రభుత్వం చేయాలి, గాడి చేసింది గాడి చేయాలి, కుక్క చేసింది కుక్క చేయాలి. మీరు చేయాల్సిన పని చేయకోకుండా మమ్మల్ని చెక్ చేసుకోవడం అంటే మీ డొల్లతనం. మీ దగ్గర సరుకు లేదు, సరుకు లేకుండా మీరు మాట్లాడుతున్నారు. దోపిడీ రాజ్యం ఇది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దోపిడీ చేయటమే పనిగా పెట్టుకున్నారు. ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్